అమ్మ ఇప్పుడే రాఘవాన్ని కలిసి మాట్లాడినా మళ్ళీ ఏదో లొల్లైందట కదా. ఏం చేయాలా సూరి, నా కొడుకు గసారం ఎట్టున్నదో ఏమో. నువ్వేం టెన్షన్ పడకమ్మా, రాఘవాడు కెరియర్ గురించి ఆలోచిస్తాం అన్నాడు. మీ ముగ్గురం కలిసి ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకుందాం. నా కొడుకు ఎంత మంచుకుందామన్నా వాళ్ళు ఉచితట్లేదు కాదు బిడ్డ. వాళ్ళ అయ్యా నా కొడుకును ఊళ్ళో లేకుండానే చెప్తానని అంటాడు. మురిగికి ఒక కరవ అన్నట్టు గట్లా మాటలు మాట్లాడేటోళ్ళు ఎవరైనా నేర్తి అమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. ఏమో బిడ్డ, ఇన్ని రోజుల కంచి ఏమైందో ఏం పోయిందో మీరు ముగ్గురు కలిసి ఉండి ఏదన్నా బాగుపడే పని చేసుకొని బతుకుంది. అదే అమ్మా, ఇన్ని రోజులు కాబట్టి మాకు తెలుసో తెలియక గేమ్స్ ఆడినాం, లోన్స్ తీసుకొని లాస్ అయినాం. రాఘవానికి దానికి వల్ల ప్రాబ్లం అయిందమ్మా. ఇప్పుడు అర్థమవుతుంది మా ముగ్గురికి ఎంత తప్పు చేసినామో. ఇక్కడైనా